45 ఏళ్ల నా రాజకీయ జీవితంలో విద్యార్థి ఉద్యమం దగ్గర నుండి ఈ రోజు వరకు ప్రజాసేవకే అంకితమయ్యాను. రంగులు మార్చలా, పార్టీలు మార్చలా, జెండాలు మార్చలా, ప్రజలకి ఏ కష్టం వచ్చినా నేనైనా మా పార్టీ అయినా అండగా నిలబడ్డాం. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, వర్షాలు లేవు, తుఫాన్లు లేవు, కరోనా కాదు, ఎక్కడైనా ఎప్పుడైనా ప్రజలకి సేవ చేయటం. 3 సార్లు కార్పొరేటర్ గా, స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా పనిచేసి నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించాం. ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ప్రజల మద్దతుతో నీతిగా పనిచేశాం. ఇంకొక వైపున ప్రజలకి కష్టం వస్తే ప్రభుత్వాల్ని, ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, కేంద్రమైనా కావచ్చు, రాష్ట్రమైనా కావచ్చు, పోరాడాం, సాధించాం. దీనివల్ల ప్రభుత్వాలు అడ్డగోలుగా నా మీద 10 ఏళ్లలో తెలుగుదేశం, వైసీపీ 73 కేసులు పెట్టారు. అయినా వెనుదిరగల, భయపడల. ఇది ప్రజల కోసం కాబట్టి ఎదుర్కొన్నాం. ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. పోలీసులు ఒకసారి కాదు 100 సార్లు అరెస్ట్ చేశారు, జైలుకి పంపారు, నిర్బంధంలో ఉంచారు, గృహ నిర్బంధాలు చేశారు. అయినా ప్రజల మద్దతుతో పోరాడాం. మరి ఇటువంటి రోజుల్లో ఇతర పార్టీలు ఎలా ఉన్నాయి? పూటకొక పార్టీ పదవులను అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదిస్తున్నారు, మళ్ళీ పాపం సొమ్ము ఖర్చు పెడుతున్నారు. మీకు ఎప్పుడైనా ఏ నిమిషమైనా అందుబాటులో ఉండి మీరు పిలిస్తే పలికేటువంటి పార్టీగా, మనిషిగా మేము ఉన్నాం. అందుకే మీరు గుర్తుంచుకోండి, గత 45 ఏళ్ల రాజకీయ జీవితం, ప్రజా జీవితాన్ని గమనించండి. రాబోయే కాలంలో మరింతగా ప్రజాసేవ చేసే అవకాశం కల్పించండి. తప్పనిసరిగా శాసనసభలో మీ వాణి వినిపిస్తాం, కార్పొరేషన్లో గళం వినిపించాం, ప్రజలకు మేలు చేశాం, అండగా నిలబడ్డాం. ఇటు పాలకపక్షంగా చేశాం, ఇటు ప్రతిపక్షంలోనూ పోరాడాం. కార్పొరేటర్గానే కాదు, ఒక ప్రజానాయకుడిగా, కార్మిక నేతగా, విద్యార్థి నాయకుడుగా ఎన్నో సంఘాలని నడిపించాం. నేను ఒక్కడనే కాదు, 10 మందిని, 100 మందిని, 1000 మందిని కూడగట్టాం, పోరాడాం. అందుకే ఈసారి అవకాశం ఇవ్వండి. ఈవీఎంలో 2వ నెంబర్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం.